పల్లెటూరి కథల్లో ఉండే ఆ ఒరిజినాలిటీ, స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో కనిపించట్లేదు మన హీరోలకి. అందుకే అంతా రూరల్ డ్రామాల వైపు అడుగులేస్తున్నారు. కావాలంటే చూడండి, 'భైరవన్' సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ ముచ్చటపడి మరీ చేశారు. తనకు మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే దిగిపోయి నటించాలి అని ఈ కథ ఎంచుకున్నట్లు తెలిపారు బెల్లంకొండ. ఈ మధ్య వచ్చిన 'తండేల్', 'పుష్ప' లాంటి సినిమాలైనా, సెట్స్ పై ఉన్న రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అఖిల్ లాంటి హీరోల సినిమాలైనా అన్నీ రూరల్ డ్రామాలే. రామ్ చరణ్, బుచ్చిబాబు, 'పెద్ది' సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న కథ. రంగస్థలం కంటే రూరల్ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. ఇక అఖిల్ కూడా తొలిసారి 'లెనిన్' అనే రూరల్ డ్రామా చేస్తున్నారు. ఇప్పటి వరకు స్టైలిష్ గా కనిపించిన అఖిల్ 'లెనిన్' కోసం పూర్తిగా గెటప్ మార్చేశారు. అల్లు అర్జున్, 'అట్లీ' సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ తో పాటు రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. 'మెర్సల్', 'విజిల్' లాంటి సినిమాల్లో ఆ రూరల్ టచ్ బాగా చూపించారు అట్లీ. 'బన్నీతోనూ' ఇలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారీయన. అలానే 'చిరంజీవి విశ్వంభర', 'అనిల్ రావిపూడి' సినిమాలు పల్లెటూరి కథలే. జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' పూర్తిగా రూరల్ డ్రామానే. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్', 'వార్ 2' స్టైలిష్ సినిమాలైనా 'దేవర 2'తో మరోసారి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే రానున్నారు తారక్. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా 'రౌడీ జనార్దన్' అవుట్ అండ్ అవుట్ రూరల్ డ్రామా. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా మూవీ సైతం కంప్లీట్ గ్రామీణ నేపథ్యంలోనే రానుంది. మొత్తానికి రూరల్ డ్రామాలే టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాయిప్పుడు.